ప్రవచనం జరిగిన, ఎక్కడెక్కడ రామభజనం జరిగిన, ఎక్కడెక్కడ రామగుణ సంకీర్తనం జరిగిన అక్కడ హనుమ వస్తారు. హనుమ వచ్చారు అంటే ఆ ప్రాంగణం పరమ పవిత్రమే. ఇంకా చచ్చిపోయేవాడు కూడా బ్రతకవలసిందే. అంతటి మంగళప్రదుడు, అంతటి మహోపకారి, మహానుభావుడు హనుమ అంటే. కాబట్టి మీరు ఆయన పాదాలు పట్టుకోండి అన్నారు. తులసీదాసు గారు రామాయణ ప్రవచనం చేయడానికి వెళ్ళి కూర్చొని గమనించడం మొదలుపెట్టారు. ఒక 4 రోజులు చూసేటప్పటికి ఆయనకు అర్థమైంది, అందరికన్నా ముందు ఈ వ్యక్తి వస్తున్నారు, అందరికన్నా చిట్ట చివర వెడుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఏదో తనలో తనే భావన చేసుకుంటూ మురిసిపోతూ సంతోషపడిపోతూ వెడుతున్నారు. ఈయనే హనుమా అని నిర్ధారించుకున్నారు. ఒక రోజున ఆ వ్యక్తి వెడుతుంటే తులసీదాసు గారు హఠాత్తుగా వెళ్ళి ఆయన 2 పాదములు గట్టిగా పట్టుకుని, మీరు హనుమ నాకు తెలుసు, నన్ను బుకాయించవద్దు, నాకు రామచంద్రమూర్తి దర్శనం చేయించండి, ఆయన దర్శనం కోసం వెంప